అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ పాలిటిక్స్ గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. నిన్న దాదాపుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 190 మంది అభ్యర్థులు 236 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అసెంబ్లీకి. అట్లానే పార్లమెంట్కి వచ్చేసరికి 43 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నిన్న ప్రధానంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి తనయుడు, అత్యంత కోలాహలంగా బ్రహ్మాండంగా ప్రజలందరూ మంగళగిరి నియోజకవర్గంలో బ్రహ్మరథం బట్టి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో అంటే మే 13 జరగబోయే ఎన్నికల్లో దాదాపుగా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఏదైతే 50 ఏళ్ళు దాటి నేను గెలుస్తానని చెప్పాడో అంతకు తగ్గట్టుగానే ఈ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు విజయం సాధించబోతా ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గంటా శ్రీనివాసరావు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నిన్న. అలానే పార్లమెంటు విషయానికి వస్తే నర్సాపేట పార్లమెంటు స్థానానికి యువకుడు, మంచి పేరున్నటువంటి వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన కూడా అత్యంత భారీ మెజార్టీతోటి నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే కరెంట్ అఫైర్స్లో, కరెంట్ పాలిటిక్స్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో తాడికొండ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్కే తలమానికం. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నటువంటి ప్రాంతం తాడికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి మచ్చలేని నాయకుడు. ఇవాళ నామినేషన్ ఘట్టం చూస్తే ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల వారు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోనే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టినటువంటి అటు రాజధాని రైతులు కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బ్రహ్మరథం బట్టి దాదాపుగా 17,500 నుంచి 20,000 మంది ఒక తాడికొండ నియోజకవర్గం అసెంబ్లీ నామినేషన్ కార్యక్రమానికి వచ్చారంటే అది బ్రహ్మాండంగా బ్రహ్మరథం ఎండన సైతం లెక్క చేయలేదంటే అది ఆయన యొక్క ఘన కీర్తి. తెనాలి శ్రావణ్ కుమార్ గారి వెన్నంటి ఆ నియోజకవర్గం మొత్తం ఏకతాటిపైకి వచ్చి బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. అనుకుంటా ఉంటారు ఆర్థికంగా వెనకబడ్డాడు, ఆర్థికంగా లోటు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని. వాటన్నిటికంటే స్వచ్ఛమైన మనసు, వెన్నతో నిండినటువంటి గుణం, నీతికి నిజాయితీకి మారు పేరు కలిగినటువంటి ఈ 3 గుణాలు ఆయన బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నాయి. ఎదురులేని నాయకుడు తాడికొండ నియోజకవర్గంలో. రేపు రిజల్ట్ చూడండి, గ్యారంటీగా ఇప్పుడు నేను చెబుతా ఉన్నా 17,500 పై మెజార్టీతోటి ఆయన విజయం సాధించబోతా ఉన్నాడు. అట్లానే మరొక అందరికీ కూడా సమాచారం, రేపు 22వ తారీఖున మరి ఔరా అనే విధంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎత్తున 25,000 నుంచి 35,000, 40,000 కూడా ఈ ప్రజానీకం ఆయన వెంట ఉండి వస్తూ ఉన్నారు. రేపు 22వ తారీఖు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ తూర్పు నియోజకవర్గ అభ్యర్థులు, కానీ పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి గారు బ్రహ్మాండంగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. కొత్తవారు పాతవారని భేదం లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఒక నాయకురాలుగా కాదు, కార్మికురాలుగా మీ అందరికి సేవ చేయడానికి వస్తానన్నారు. అంటే ఆ మాటలో చాలా అర్థం ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అటువంటి నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. నజీర్ అహ్మద్ గారు చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఎట్లా ఎలక్షన్ చేయాలో తెలిసినటువంటి యువ నాయకుడు. ఆయన కూడా భారీ మెజార్టీతోటి
గుంటూరు పశ్చిమ తూర్పు ఎట్టి పరిస్థితుల్లో 15,000 మెజార్టీ తగ్గదు, గ్యారంటీ. మరి అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గానికి బొల్ల రామాంజనేయులు గారు ఎంతో అనుభవశాలి, మాజీ ఐఏఎస్ అధికారి, గుంటూరు కలెక్టర్గా కూడా చేశారు, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. అట్లానే పత్తిపాడులో ఎన్నోసార్లు టీడీపీ గెలిచినటువంటి నియోజకవర్గం. తప్పకుండా 100% ఆయన కూడా ఘన విజయం సాధించబోతా ఉన్నాడు. ఈ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు కొత్త అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ఎంతో అనుభవశాలి. ఎటువంటి పేపర్ లేకుండా, ఎవరు ప్రాంప్టింగ్ లేకుండా ఏకధాటిగా బ్రహ్మాండంగా చెబుతా ఉన్నాడు స్పీచెస్. అసలు జగన్ గారి గురించి చెబుతారు, మందు గురించి చెబుతారు, అనేక రకాలుగా ఏదైనా కౌంటర్లు ఇవ్వటం కావచ్చు, స్పీచ్ కావచ్చు. ఆయన మాటకి విలువిచ్చే వ్యక్తి, స్వచ్ఛమైనటువంటి మనిషి, బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాడు, గౌరవిస్తా ఉన్నాడు. ఎటువంటి అంటే నిగర్వి, ముఖ్యంగా మనందరం చూడాల్సింది, మాట కట్టుబడేటువంటి వ్యక్తి, నిస్వార్థ వ్యక్తి. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఈ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఏ సమస్య లేకుండా అభివృద్ధి చెందాల, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల. నానే మనుషులందరూ కూడా, ఈ ప్రజానీకం అందరం కూడా అభివృద్ధిలో రావాలా. అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి, ₹1 కూడా ఆశించినటువంటి వ్యక్తి, సేవే పరమార్థంగా వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో 7 ఒక టీం లాగా, కబడ్డీ టీం లాగా బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఒక సైనికుడిలాగా, కృష్ణుడిలాగా, అర్జునుడిలాగా వెన్నంటి నడిపించేటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయన మాట ఎదురులేని వ్యక్తి. మరి అందరూ చూశారు, యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ యువత మొత్తాన్ని ఉవ్వెత్తున పరిగెత్తించినటువంటి యువ నాయకుడు ఇక్కడే ఉన్నాడు. కానీ జనసేన దానికి సలహాదారు, ఉపాధ్యక్షుడు నాదెళ్ల మనోహర్ గారు, సున్నిత స్వభావం కలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. ఒక శాసనసభని, ఉమ్మడి శాసనసభని ఏకతాటిపై నడిపించినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. మరి చాలా సీనియర్, చెప్పడానికి వీలైనటువంటి ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి దూళ్లిపాళ్ల నరేంద్ర గారు, వాళ్ళ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి మరి దూళ్లిపాళ్ల నరేంద్ర గారు. ఆయన అనుభవం, కొత్త పాతిక కలయికలతో 7 సెగ్మెంట్స్, 7 పార్లమెంట్ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తప్పకుండా మంచి మెజారిటీలతోటి విజయం సాధిస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా 150,000 పై మెజారిటీతోటి రికార్డు సృష్టించబోతా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా 22న ఎంపీ గారు, అదేవిధంగా 3 శాసనసభ్యులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ తూర్పు, అదేవిధంగా పత్తిపాడు, గుంటూరు రూరల్ కూడా కలిసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున అంచనాలకు మించి ఈ గుంటూరు పట్టణంలో దాదాపుగా 15 లక్షల పైగా జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసి ఎదుటి పార్టీ వరకు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా చేయాలా. ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి అందరికీ విజయంగా శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రతి ఒక్క ఓటర్ని, వ్యక్తిని, అభిమానుల్ని, టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని ఇదే ఎంపీ గారి తరఫున, అభ్యర్థుల తరఫున ఆహ్వానంగా భావిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ 22వ తారీఖు ఏప్రిల్ అందరూ కూడా ఆ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు.